వాడు ఒక ఎదవ. ఎందుకంటే అందుకే వాడికి జగన్కి సైకో అని ఎలా పెట్టారు, వీడికి వచ్చేసిన ఆంబోతని పెట్టారు. వీడికి దాంట్లో ఎటువంటిది తీసుకోలేదు. 100% వచ్చేసిన ఆంబోతాడు. ఎందుకంటే నోటికి అద్దు అరుపు ఏమీ లేదు. జనసేన పార్టీని ఎదుర్కోలేరు, టీడీపీని ఎదుర్కోలేరు. వాళ్ళు ఏది చేద్దామన్నా కూడా 0 పాయింట్కి వస్తుందన్న. జగన్ గారు ఉన్నాడు, మీడియా ముందుకు వస్తాడు, ఏదో మాట్లాడతాడు. ఆడికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. టమాటాని పోటాటని అంటాడు, ఏదో చెప్తాడు. నాకు ఒక అవార్డు ఇవ్వలేదు, ఒక రివార్డు ఇవ్వలేదు, ఏంది మాట్లాడని అంటాడు. ఏం చేశాడని ఏదో ఒక అవార్డు రివార్డు ఇవ్వాలి అడిగి 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. మొత్తం ఎక్కడ బట్టి అక్కడ దోసుకున్నారు, రుసుకొని తవ్వేశాడు. అది 500 కోట్లు కట్టాడు. దానివల్ల రూపాయి ఉపయోగం ఉందా? వీడు బ్యాలెన్స్కి 500 కోట్లు. వీడు ఒక మొగ్గుడు పిల్లం బతకడానికి 500 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. భారీ గేటు, 30 అడుగులు భారీ గేటు. అది అవసరమా? లేకపోతే ఈయన ఏమైనా చంపేస్తాడా? లేకపోతే హెలికాప్టర్ నుంచి వచ్చి ఎవడైనా బాంబే వేస్తాడు ఇడికి? దానికి 500 కోట్లు కల్తీనే, 235 కోట్లు. తర్వాత దానిలో కల్తీ జరగలేదని అంటున్నారు. జరిగింది. సార్టీపులో సుప్రీంకోర్టే చెప్పింది, సార్టీపులో సుప్రీంకోర్టే చెప్పింది. నువ్వు బ్యానర్లు ఎంత చింపేస్తానంటున్నావు? నువ్వు జరగలేదంటున్నావు. నువ్వు నిర్ధారించు, నిరూపించు. నువ్వు కూడా కోర్టుకెళ్ళు, నిరూపించు. మరి బ్యానర్లు ఎంత చింపేస్తానంటున్నావు? నువ్వు నీకు అంత దమ్మున్నవాడు అయితే నువ్వు నిరూపించాలి కదా. నువ్వు జరిగింది కాబట్టి, మీరు దొరికిపోయారు కాబట్టి దాన్ని కప్పిపించి ప్రజల కులాలని మతాలని రెచ్చగొట్టి ఏదో రకంగా తప్పించుకోవడం కోసం నువ్వు ఈ డ్రామా ఆడి చంద్రబాబు నాయుడు తిడుతున్నావు. చంద్రబాబు నాయుడు తిట్టి అంత దమ్ము ధైర్యం ఉన్న ఎత్తురా నువ్వు? అలా నీకు ఎంత దమ్ముంటారో చంద్రబాబు చెప్పి ఆయన నిన్ను ఇంతవరకు కూడా నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నావు. ఇప్పటి వరకు నిన్ను ఒక్క మాట మాట్లాడలేదు. నా తండ్రిని తిట్టావు, నన్ను తిట్టావు, లంజోగడ కన్నా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఒక మాట కూడా. ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఆయన, ప్రజెంట్ సీఎం, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆయన. అలాంటి సీఎంగా ఉన్న వ్యక్తి కూడా నిన్న ఒక పండిత్ మాట్లాడలేదు. మరి ఆయనకున్న సంస్కారం మీకెందుకు ఉండదు? వాళ్ళ కూతురు వచ్చి మా నాన్న క్షమాపణ చెప్పాడు కదా, ఇంత రియాక్షన్ అవసరమా అంటుంది. క్షమాపణ చెప్పలేదు. ఆడు తిట్టిన బూతులు కూడా నేను తిట్టానని కూడా ఒప్పుకోలేదు. ఇది వాస్తవాలు కాదు. ఆవిడ ఏంటంటే మీడియా ముందుకు వచ్చి ఏదేదో చెప్పేద్దాం, ఇవన్నీ కూడా తప్పుదో పట్టిందామని చెప్పేసి దొంగ నాటకాలు, దొంగ డ్రామాలు ఇవన్నీ కూడా వాళ్ళు. మరి అలాంటప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం, వైఎస్ఆర్ అధికారంలో ఉన్న పార్టీ. మరి భువనేశ్వర్ని తిట్టినప్పుడు మీకు 3 కూతుళ్ళు ఉన్నాం కదా, అమ్మంది కదా, మేము ఆడవాళ్ళమే కదా, తల్లి లాంటి భువనేశ్వర్ని తిట్టామని చెప్పేసి అప్పుడు మీ నాన్నగారిని ఎందుకు స్పందించలేదు నువ్వు? మొన్న నువ్వేమో చంద్రబాబు నాయుడు రారా దమ్ముంటే లంచోగడక నీ అమ్మ మొగలు లంచోగడక అని చెప్పినప్పుడు అప్పుడు ఎందుకు నువ్వు మరి మీ నాన్న అడగలేదు? ఇప్పుడు మీ ఇంటి మీదకి వచ్చినప్పటికీ అంత బాధ కలిగిపోయిందా? అవతలది ఒకటి మీదొకటినా?